హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెన్ అయింది 24,745 దగ్గర. 24,745. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే నిన్న క్లోజింగ్ 24,683, 24,700 బిలో వచ్చింది. అన్లెస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అవునంత వరకు మనం ఒక రేంజ్ని ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. అది 24,800 నుంచి 24,500. సో ఈ లోయర్ సైడ్ సపోర్ట్ని టచ్ చేయడానికి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ గ్యాప్ అప్ 24,745. ఇక్కడ నుంచి నిన్న ఏదైతే క్లోజ్ అయిన ఏరియా ఉందో ఆ ఏరియా మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 24,683 లాస్ట్ డే క్లోజింగ్, ఈరోజు లో 24,685. ఓపెనింగ్ నుంచి లో చూసుకున్నట్లయితే మనకి 60 పాయింట్స్ లోయర్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ ఇంట్రాడే హై చూస్తే 24,946, 24,950 అని తీసుకుందాం. కంప్లీట్గా నిన్నటి క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. ఇంట్రాడే హై ఇది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ 260 పాయింట్స్ అరౌండ్ ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 24,813, 815 అని తీసుకుందాం. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ 55 + 15, 70 పాయింట్స్ క్యాండిల్ బాడీ కనపడుతుంది. ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్, ఇట్ విల్ ఇండికేట్ ఏ రికవరీ. సో ఇక్కడ కూడా మనం చూసాం కదా, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ షార్ప్ ఎడ్జ్ తీసుకుంటూ ఒక మంచి మూమెంటం అబౌవ్ 25,000 మార్కెట్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో ఇది లాస్ట్ థర్స్డే మార్కెట్ క్లోజింగ్. రేపు మార్కెట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చూద్దాం మళ్ళీ ఇలాంటి క్యాండిల్ రిపీట్ అవుతుందా లేదా అనేది. లాస్ట్ 2 డేస్ని కామన్గా చూసుకుంటే 24,700 ఎబోనే మార్కెట్ ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి లోయర్ సైడ్ 300 పాయింట్స్ రేంజ్ నుంచి అప్పర్ సైడ్ 300 పాయింట్స్ రేంజ్కి షిఫ్ట్ అవుతాం. సో క్లోజింగ్ కూడా 24,800 ఉంది కాబట్టి ప్రీవియస్గా 24,800 అబోవ్ ఉంటున్నప్పుడు సో 200 పాయింట్స్ రేంజ్ని మనం ఎస్టిమేట్ చేసాం కదా. సో ఈ జోన్లోకి మార్కెట్ స్టే చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మన పర్సెప్షన్. 24,800కి ఎటువైపు క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మన వ్యూ ఉంటుంది. మన ప్రిఫరెన్స్ 24,800 నుంచి 25,000. సో ఇది ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పైరీకి చూస్తున్నాం. బట్ దీనికన్నా బిలో ఉంటున్నట్లయితే లోయర్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ ఇది ఉంది 24,680 అరౌండ్. సో ఇది కరెక్ట్ అయితే మాత్రం మనం 24,500 లోయర్ సైడ్ 300 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అప్పర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్ అయినా, లోయర్ సైడ్ 300 పాయింట్స్ రేంజ్ అయినా. సో మార్కెట్ వోల్టైల్గా ఉంటుంది కాబట్టి జనరల్గా వీక్లీ ఎక్స్పైరీ రోజు కూడా మనకి ఎక్కువగా రేంజ్ క్రియేట్ అవుతుంది. అందువల్ల బిగ్ రేంజ్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఎప్పుడైతే 24,750 అరౌండ్ ఓపెన్ అయిందో ఈ 24,700ని బేస్ చేసుకుంటూ ఇదే సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ హాఫ్లో 9:15 నుంచి 10:45 ఈ 1.5 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే హయ్యర్ హైస్ని హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ బులిష్ మూమెంటం చూడొచ్చు. కానీ ఇక్కడ ఎలా అయితే మార్కెట్ వెళ్ళిందో అలా ఫాలో అయింది. సో ఇన్వర్టెడ్ వి షేప్. ఎక్కడి నుంచి మార్కెట్ రిబౌన్స్ అయ్యి 24,950 వరకు వెళ్ళిందో 250 పాయింట్స్ రికవరీ అండ్ మళ్ళీ సేమ్ అదే విధంగా 250 పాయింట్స్ ఫాల్. సో ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది అండ్ సెకండ్ టైం ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 24,700 నుంచి సెకండ్ హాఫ్లో చూసుకుంటే పర్టికులర్గా లెస్ దెన్ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి లోయర్ సైడ్ వెళ్తున్నట్లయితే ఇప్పుడు ఈరోజు సపోర్ట్ ఫామ్ చేసింది కదా 24,700, ఈ లెవెల్ బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ 24,500 వరకు చూస్తాం సపోర్ట్ని. ఇక్కడ నుంచి మార్కెట్ రీబౌన్స్ అవుతుంటే మాత్రం 25,000ని మనం గమనిస్తాం. 2 కేసెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మనం. ఈ 24,800 రోల్ ఇంపార్టెంట్. ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి అవుట్ ఆఫ్ దీస్ 2 ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ 55,060 దగ్గర ఓపెన్ అయితే క్లోజింగ్ కూడా ఇంచుమించు అక్కడే 55,075. సో రెండింటిని కామన్గా తీసుకుందాం. 55,065 అనే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్.
యాక్చువల్గా ఈ క్లోజింగ్ బట్టి ఇక్కడ కూడా 54,500 ఈ బేస్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం. నిఫ్టీ 50లో అయితే 24,500 అనుకుంటే ఇక్కడ 54,500ని టచ్ చేస్తుంది. లోయర్ సెట్ టెస్ట్ చేసి పైకి రావడానికి అవకాశం ఉంది అని మాట్లాడుకున్నాం. అనుకున్నట్టుగానే ఇంచుమించు ఇంట్రాడేలో చూస్తే 54,690. నిన్నటిలో కన్నా అయితే లోయర్ సైడ్ వెళ్ళింది ఒక 130 పాయింట్స్ అరౌండ్ 54,690. దెన్ వీ కెన్ టేక్ 54,700 అని ఇంట్రాడే లో ఇది. అలానే ఇంట్రాడే హై చూస్తే 55,336 చూపిస్తుంది. 55,336 ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 300 650 పాయింట్స్ అరౌండ్ ఉంది. నిన్న 750 పాయింట్స్, ఈరోజు 650 పాయింట్స్. బట్ ఇక్కడ బాడీ పరంగా నిన్న ఇంతగా రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా గ్రీన్ కలర్లో క్లోజ్ అవ్వడం ఒక పాజిటివ్ సెంటిమెంట్. ఇక్కడ దీన్ని ప్రాఫిట్ బుకింగ్ లాగా గమనించవచ్చు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. అది కనుక ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగే అయితే దెన్ మనకి పుల్ బ్యాక్ ఈ 55,000 నుంచి 56,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపటి మార్కెట్లో అయినా ఈ లెవెల్ 55,500 అబోవ్ ఒక క్యాండిల్ బాడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో స్టిల్ చాలా రోజుల నుంచి మనకి 12th నుంచి చూసుకుంటే లాస్ట్ వీక్ అండ్ దిస్ వీక్ కూడా 54,500 నుంచి 55,500 ఈ 2,000 పాయింట్స్ రేంజ్ని రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం, ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చి ఒక క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతే దెన్ ఆ బ్రేక్అవుట్ బట్టి మన మూమెంట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, అది అప్ సైడా లోయర్ సైడా అని. సో దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.